హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గులాబీ పువ్వులు తయారు చేసుకున్నాం. అది కూడా బెల్లంతో చాలా రుచికరంగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, నేను కొలతల ప్రకారం చెప్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బెల్లాన్ని కొంచెం తురుముకుని ఒక కప్పు వేసుకోండి. ఈ కప్పు కొలతలతో మీకు చూపిస్తాను. మనం బెల్లం ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్ళు పోయండి బెల్లంలోని. ఇలా నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి, ఎందుకంటే బెల్లం అంతా కరగాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోనే మనం బెల్లం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్ తోటి మైదా తీసుకోండి. మైదా పిండిని కూడా జల్లించుకోవాలి. మైదాకు బదులు గోధుమ పిండి అయినా వేయచ్చు, కానీ మైదా టేస్ట్ అంత రాదు. అంటే టేస్ట్ బాగుంటుంది మైదా పిండి అయితేనే, గోధుమ పిండి కంటేనే. మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చు మైదా ప్లేస్లోని. మనం మైదా పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్ తోటి బియ్యం పిండి వేసుకోండి. దీన్ని కూడా జల్లించుకోవాలి. నేనైతే ఇంట్లో ఆడించిన పిండి, మీరు షాప్లో కొన్న పిండి అయినా పర్వాలేదు, వాడుకోవచ్చు. ఇలా బియ్యం పిండిని మైదా పిండిని జల్లించిన తర్వాత అదే కప్ తోటి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి చక్కగా గులాబీ పువ్వులు అంటుకోకుండా చక్కగా వస్తాయండి. ఈ చిన్న టిప్ మాత్రం పాటించండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ కార్న్ఫ్లోర్ను కూడా చక్కగా జల్లించుకోవాలి. చూడండి, పిండి అంతా ఇలా జల్లించిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేయండి. స్వీట్లో ఎప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను యాలకులు పంచదార కలిపి పొడి చేసుకున్నది 1 స్పూన్ వేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం అంతా బాగా చూడండి వాటర్లో కలిసిపోయింది. ఇలా దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఏవైనా నలకలు ఉంటే ఇలా మనం ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం వాటర్ని పిండిలో వేసుకుని విస్కర్ తోటి కలుపుకోండి, లేదంటే చేతితోటైనా కలుపుకోవచ్చు. వాటర్ మాత్రం ఒకసారి వేయకండి, కొద్దిగా వాటర్ వేసి పిండిని ఉండ లేకుండా చక్కగా కలుపుకోండి. చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత కొంచెం ఇంకా గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేసుకుందాం. మీకు కప్పు వాటర్ చూపిస్తున్నాను, మళ్ళీ తర్వాత చూపిస్తాను మనం ఎంత వాటర్ పట్టింది అనేదిని. ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. అంటే 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాము, అలాగే ఒక 1/2 కప్పు వాటరు, అంటే 2.5 కప్పులు మనకు వాటర్ పట్టింది ఇందులోనే. ఇలా కలుపుకున్న తర్వాత మీకు స్పూన్తో కూడా చూపిస్తాను పిండి ఏ విధంగా ఉన్నది అనేది. ఈ విధంగా మనం కలుపుకోవాలి. మరీ పలుచగా అయిపోయినా మనకు పువ్వులు రావు, గులాబీ పువ్వులు. చూడండి, మీకు స్పూన్తో చూపిస్తున్నాను కదా. మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా పిండి నానింది అనుకోండి, గులాబీ పువ్వులు చక్కగా వస్తాయి. అరగంట తర్వాత మూత తీసి ఇలా లోతు గరిటెతోటి ఒకసారి అంతా కలుపుకోండి. ఈ పిండిని చిన్న గిన్నెలోకి తీసుకుందాం. మనం గులాబీ పువ్వులు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న కళాయి తీసుకోండి. గులాబీ పువ్వు స్టాండు చూడండి ఈ విధంగా ఉంది. ఈ పువ్వు చూడండి ఆయిల్లో పెట్టిన తర్వాత చక్కగా ములిగింది, అంటే అంత ఆయిల్ వేసుకోవాలి. ఈ పువ్వు అంతా ములిగే వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని మీడియంలో పెట్టి చక్కగా ఆయిల్ని వేడవ్వండి. అలాగని మరి బాగా వేడయింది కాకుండా కొంచెం వేడవ్వాలి. అలానే మరీ వేడవ్వకపోయినా మనకి గులాబీ పువ్వులు రాదు. ఈ స్టాండ్ మాత్రం చక్కగా ఆయిల్లో వేడవ్వాలి. వేడైన తర్వాత పిండిలో ముంచి మనం చక్కగా ఈ ఆయిల్ని గులాబీ పువ్వు స్టాండ్ని ఆయిల్లో పెట్టాలి. చూడండి, పువ్వు చక్కగా మనకి ఆయిల్లో వేయగానే చక్కగా అదే వచ్చేస్తుంది. చూడండి, నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే చాలా సింపుల్గా మనం గులాబీ పువ్వుల్ని తయారు చేసుకోవచ్చు. ఈ గులాబీ పువ్వు స్టాండ్ మాత్రం ఆయిల్లో పెట్టి కొంచెం వేడి అవ్వాలండి. వేడైన తర్వాత అప్పుడు మనం పిండిలో ముంచి వేసుకోవాలి. ఈ స్టాండ్ మాత్రం వేడి అవ్వలేదు అనుకోండి, మన పిండిలో వేసేటప్పుడు అది అంటికిపోయి మనకి ఆయిల్లో రాదు. అందుకు మీరు చూసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా పువ్వు వేసిన తర్వాత మళ్ళీ స్టాండ్ని ఆయిల్లో పెట్టుకోవాలి. 1 నిమిషం ఉంచాలి, అంటే కొంచెం వేడి అవ్వాలి. స్టాండ్ వేడైన తర్వాత అప్పుడు మనకి చక్కగా వస్తాయి. ఈ పువ్వులు గులాబీ పువ్వులు వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఇలా మనకి కొంచెం తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తుంది, కానీ ఒక 2 నిమిషాలకు చక్కగా మనకి తయారవుతాయి.
చూడండి ఇలా మనం స్టాండ్ మాత్రం ఆయిల్‌లో కొంచెం వేడయిన తర్వాతే మనం పిండిలో ఉంచాలండి. అప్పుడే మనకి చక్కగా వస్తాయి. చూడండి నేను చెప్పిన విధంగా చక్కగా చేశాననుకోండి, గులాబీ పువ్వులు చేయడం చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ తక్కువ పిండితోటి మనకి ఎక్కువ గులాబీ పువ్వులు అవుతాయండి. తప్పకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్‌కి ఎంతో మేలు చేస్తుంది. అందుకు తప్పకుండా ఒకసారి మీరు లైక్ చేయండి. ఈ ఆయిల్లో పెట్టేటప్పుడు మాత్రం చూడండి, ఒక్క నిమిషం ఇలా పెట్టాలి. అంటే స్టాండ్, గులాబీ పువ్వు స్టాండ్ కొంచెం వేడైన తర్వాతే మనం పిండిలో ముంచేటప్పుడు కూడా అంటే పావు వంతు మాత్రం ముంచాలి, ఎక్కువ పిండిలో ముంచకూడదు. చూడండి మరలా చూపిస్తున్నాను. ఇలా ముంచిన తర్వాత చక్కగా ఇలా అంటే మనకి చక్కగా విడిపోతాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో గులాబీ పువ్వులు. ఆయిల్ మాత్రం వేడి అవ్వడం చూసుకోండి, మరీ వేడిగా లేకపోతే పువ్వులు కూడా రావు. చక్కగా ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. చాలా చాలా రుచికరంగా ఉంటాయి గులాబీ పువ్వులు. ఇలా చేసిన తర్వాత మనకి కొంచెం పిండి ఉంటుంది కదా, ఈ పిండి మనకి కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, కొద్దిగా వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసి మిగతా పువ్వులు కూడా నేను చెప్పిన విధంగా ఈ విధంగానే తయారు చేసుకోవాలి. నేను అన్ని గులాబీ పువ్వులను తయారు చేసుకున్నాను. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. చక్కగా మనం ఇలా అంటే ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. కానీ నెల ఎక్కడ ఉంటాయిలేండి, ఇవి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. మనం ఎన్ని తింటున్నామో మనకే అర్థం కాదు, అంత రుచిగా ఉంటాయి. ఒకసారి తినడం మొదలెడితే ఇంకా తినాలనిపిస్తుంది. చక్కగా ఇలా పండక్కి మీరు తయారు చేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి గులాబీ పువ్వులు మనం తయారు చేసిన తర్వాత ఇది కడగకుండా ఈ ఆయిల్ తోటి ఇలాగా మనం కవర్లోని వీడియోలో చూపించినట్టు కవర్లో పెట్టి చక్కగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. మళ్ళీ మనం చేసేటప్పుడు చక్కగా వాడుకోవచ్చు. ఈ చిన్న టిప్ మాత్రం పాటించండి.